హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 24వ శ్లోకం పాడుకుందాం. సూతి స్వేతి సూతి స్వేతి మకందళస్య వసతిః మకందళస్య వసతిః శృంగారసారస్త్రియః శృంగారసారస్త్రియః పూర్తి సూక్తిఝరీ పూర్తి సూక్తిఝరీ రసస్య లహరీ రసస్య లహరీ కారుణ్యపాదో నిధే కారుణ్యపాదో నిధే వాటీ కాచన కౌసుమీ వాటీ కాచన కౌసుమీ మధురిమా మధురిమా స్వరాజ్యలక్ష్మాస్తవ స్వరాజ్యలక్ష్మాస్తవ శ్రీకామాక్షి శ్రీకామాక్షి మమాస్తు మమాస్తు మంగళకరీ మంగళకరీ హాసప్రభా చాతురీ హాసప్రభా చాతురీ. ఇప్పుడు నేను ఒక ఫుల్ లైన్ పాడతాను, మీరు రిపీట్ చేయండి. సూతి స్వేతి మకందళస్య వసతిః సూతి స్వేతి మకందళస్య వసతిః అంటే తెల్లని మొలకలకి వసతి అంటే నివాస స్థానం అన్నమాట. శృంగారసారస్త్రియః శృంగారసారస్త్రియః అంటే శృంగారసారం అనే లక్ష్మికి నివాస స్థానం అన్నమాట. పూర్తి సూక్తిఝరీ పూర్తి సూక్తిఝరీ పూర్తి అంటే నిండిన, సూక్తి అంటే సూక్తులు, ఝరి అంటే ప్రవాహం, సూక్తులతో నిండిన ప్రవాహం లాంటిదన్నమాట. రసస్య లహరీ రసస్య లహరీ అంటే ప్రవాహ రసంలో, ఆ సూక్తుల ప్రవాహ రసంలో కారుణ్యపాదో నిధే కారుణ్యపాదో నిధే అంటే ఆ నిండినటువంటి పాదోనిధే అట్లాంటి ప్రవాహం అయినటువంటి నీ చిరునవ్వులకి, నీ నివాస స్థానానికి నా నమస్కారం అమ్మా. వాటి అంటే ఉద్యానవనం అన్నమాట. వాటి కాచన కౌసుమీ వాటి కాచన కౌసుమీ మధురిమా మధురిమా స్వరాజ్యలక్ష్మాస్తవ స్వరాజ్యలక్ష్మాస్తవ అంటే మాధుర్యమైనటువంటి, మధురిమ అంటే మాధుర్యం, మాధుర్యమైనటువంటి స్వరాజ్యలక్ష్మికి ఒకానొక పూల తోట అంటే ఉద్యానవనము. శ్రీకామాక్షి శ్రీకామాక్షి మమాస్తు మంగళకరీ మమాస్తు మంగళకరీ హాసప్రభా చాతురీ హాసప్రభా చాతురీ నీ చక్కని చిరునవ్వుల కాంతి మమ్మల్ని ఎంతగానో శుభాల వైపు తీసుకెళ్తోందమ్మా అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి పాడదాం. సూతి స్వేతి మకందళస్య వసతిః శృంగారసారస్త్రియః పూర్తి సూక్తిఝరీ రసస్య లహరీ కారుణ్యపాదో నిధేః వాటి కాచన కౌసుమీ మధురిమా స్వరాజ్యలక్ష్మాస్తవ శ్రీకామాక్షి మమాస్తు మంగళకరీ హాసప్రభా చాతురీ. ఇప్పుడు మనం ఈ 24వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం. ఓ కామాక్షిదేవి, తెల్లని మొలకలకి జన్మస్థానము, శృంగార సారం అనే లక్ష్మికి నివాస స్థానము, సూక్తుల ప్రవాహ రసంలో నిండిన ప్రవాహము, మాధుర్య స్వరాజ్యలక్ష్మికి ఒకానొక పూలతోట అయిన నీ చక్కని చిరునవ్వు కాంతి నాకు శుభాలను కలిగించుగాక అని సాధకుడు ఆ అమ్మవారు కామాక్షిదేవిని వేడుకుంటున్నాడు.